వృషభ రాశి వారు ఈ నెంబర్ రాసి జేబులో పెట్టుకోండి. డబ్బు 4 వైపుల నుంచి దూసుకొస్తుంది. వృషభ రాశి వారు రాసి పెట్టుకోవాల్సిన సంఖ్య ఎంత, అలా ఆ సంఖ్యను రాసి పెట్టుకోవడం వల్ల ఎవరికి ఎలా కలిసి వస్తుంది, ఇదంతా కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. అందరికీ కూడా నమస్కారం. ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా ఈ వీడియోని పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వృషభ రాశి గురించి మాట్లాడుకుంటే గనుక వృషభ రాశి వారు చాలా మంచివారు. దారుఢ్యం కలిగినటువంటి శరీరంతో ఉంటారు. బలంగా ఉంటారు, అందంగా కూడా ఉంటారు. అయితే ఈ వృషభ రాశి వారు ఎదుటి వారి గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. వీరు బాగా కష్టపడుతూ ఉంటారు. వీరు బాగా కష్టపడ్డా కూడా ఎదుటివారు ఇబ్బంది పడకూడదని చెప్పేసి కుటుంబం కోసం, ముఖ్యంగా వారి యొక్క బంధాల కోసం కష్టపడడం అనేది ఈ వృషభ రాశి వారికి ఉన్నటువంటి అలవాటు అని మనం చెప్పుకోవచ్చు. ఈ వృషభ రాశి వారి గురించి చూసుకున్నట్లయితే కనుక ఫ్యామిలీ కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. పాటుపడుతూ ఉండడం అంటే దానికంటే కూడా వారు ఎక్కువ శాతం కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని పనిచేస్తారు అని చెప్పడం ఎటువంటి సందేహము లేదు. వీరు కష్టపడేది కుటుంబం కోసమే. వీళ్ళు ఎప్పుడు ఎలా ఆలోచిస్తారంటే ఎట్టి పరిస్థితుల్లో మా ఇంట్లో వారికి ఏది తక్కువ కాకూడదు, ఏది తక్కువ కాకుండా ఉండాలి అని బాగా ఆలోచిస్తూ కష్టపడి అదంతా కూడా కుటుంబం కోసమే కష్టపడుతూ ఉంటారు. వృషభ రాశి వారు డబ్బు, సంపద, హోదాను ఇష్టపడతారు. వ్యాపార విషయాల్లో బాగా రాణిస్తారు. ఆధిపత్యం లక్షణం, స్థిరమైన స్వభావం వీళ్లకు ఉంటుంది. రొటీన్గా మార్పులను ఇష్టపడరు. సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. పెద్ద గుంపుకు భరోసాగా ఉంటారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే లీడర్షిప్ క్వాలిటీస్ వీళ్ళల్లో ఎక్కువగా ఉంటాయి. ఈ వృషభ రాశి వారు ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే సాధించే వరకు వదలరు. వృషభ రాశి వారు తమకు కావలసినది పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సంతోషంగా ఓదార్పును ఇచ్చే విషయాలను సంతోషపడుతూ ఉంటారు. వీరు స్వభావంతో చాలా అంతర్ముఖులు. అంతేకాకుండా చాలా వరకు వీరు నమ్మకంగా ఉంటారు. ఈ రాశి వ్యక్తులు మిత్రులకు అవసరమైనప్పుడు అందుబాటులో ఉంటారు. వీరి విశ్వసించవచ్చు. అయితే ఈ వృషభ రాశి గురించి మనం చూసుకున్నట్లయితే కనుక చాలా విషయాలు కొన్నిసార్లు పర్టిక్యులర్గా ఉంటారు. ముఖ్యంగా కొన్ని నమ్మకమైన విషయాల్లో ఈ వృషభ రాశి వారు చాలా అంటే చాలా స్ట్రిక్ట్గా ఉంటారని చెప్పుకోవచ్చు. అదేమిటంటే మీరు ఇలా చేస్తే మీకు బాగుంటుంది అని కానీ, లేకపోతే మీరు ఇలా చేయడం వలన మీకు కష్టాలు తీరుతాయని కానీ ఎవరైనా చెప్పారనుకోండి, ఖచ్చితంగా నమ్ముతారు. అవి నమ్మడమే కాదు, వాటిని పాటించి వాటికి తగ్గ ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. వృషభ రాశి వారి కోసం ఇక్కడ మనం చిన్న విషయాన్ని చెప్పుకోబోతున్నాం. సంఖ్యాశాస్త్రం చాలా వరకు కూడా అన్ని రాశులలో ప్రభావితం చేస్తుంది. ప్రతి రాశికి కూడా ఒక సంఖ్య అనేది పరిగణించబడినది. మరి అలాంటి సంఖ్యాశాస్త్రం ప్రకారమే కానివ్వండి, లేదా జాతక ప్రకారమే కానివ్వండి, వృషభ రాశి వారు గనుక ఒక అంకెను రాసి పెట్టుకుంటే, అంటే ఇప్పుడు చెప్పే రీతిలో దీన్ని రాసి వారి దగ్గర ఎప్పుడు దాన్ని క్యారీ చేశారంటే వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. అంటే మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించాలి అనే ఆలోచన, కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. అలాంటి ఆలోచన కలిగినటువంటి వారు దాన్ని పొందడానికి, అంటే మనం విజయం సాధించాలి అనే అటువంటి కోరిక తీర్చుకోవడానికి కష్టపడుతూ ఉంటారు. అలా కష్టపడి ఎలా అయినా సరే విజయాన్ని సాధిస్తారు. అలా సాధించే వారిలో ఈ వృషభ రాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. చాలా చాలా హై క్వాలిటీస్ ఉంటాయి అన్నమాట. ఈ విషయం వీరు అనుకున్నది సాధించడానికి ఎంత కష్టమైనా పడతారు. ఎలాంటి ఆలోచన అయినా చేస్తారు. చాలా తేలికగా వ్యవహరిస్తారు. ఎవరికి సహాయమైనా తీసుకుంటారు. అలా అని వారికి వంగి దండాలు పెట్టడం, వారికి ఏది అంటే అది చేయడం లాంటివి చేయరు.
ఈ రాశి వారు చాలా మృదు స్వభావులు. కోపం వస్తే వీళ్ళని అస్సలు పట్టుకోలేము. అలాంటి వృషభ రాశి వారికి ఒక సంఖ్య రాసి అంటే ఒక అంకెను రాసి జేబులో పెట్టుకోవడం వల్ల వారి వ్యాపారం అనేది చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. మరి ఈ వృషభ రాశి వారు ఏ అంకెను రాయాలి, ఎలా రాసి వారు జేబులో పెట్టుకోవాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారు చేయవలసినది ఏంటి అంటే ఒక శుక్రవారం రోజున లక్ష్మీదేవికి పూజ చేసుకోండి. అలా పూజ చేసేటప్పుడు ఒక తెల్లని కాగితపు చదరపు కాగితాన్ని అంటే స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కాగితాన్ని తీసుకోండి. ఆ కాగితం సైజు ఎంత ఉండాలి అంటే జస్ట్ బొటన వేలు, మీ చూపుడు వేలు, మిగతా 3 వేళ్లను మడిచి పెట్టండి. బొటన వేలు, చూపుడు వేలు ఇలా పట్టుకుంటే అంటే ఎల్ ఆకారంలో పట్టుకుంటే ఎంత హైట్ వస్తుందో అదే విడ్త్లో మనం పేపర్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి అంటే ఆ పేపర్ మీద మధ్యలో చక్కగా పసుపు రాసి రౌండ్గా దానిపైన కుంకుమని పెట్టండి. అలా పెట్టేసిన తరువాత 4 వైపులా కూడా కుంకుమ పసుపు బొట్లు పెట్టుకున్న తరువాత చక్కగా కార్నర్కి కూడా పెట్టేసిన తరువాత దాని మీద 9 అనేటువంటి నెంబర్ని రాయండి. మీ ఇష్టం, మీరు మిగతా వైట్ స్పేస్ ఎక్కడైతే ఉందో అక్కడ రాసేసుకోవచ్చు. అంటే 4 వైపులా పసుపు కుంకుమ బొట్లు మనం కార్నర్స్కి పెట్టేసాం. మధ్యలో పసుపు రాసి కుంకుమ పట్టుకున్నాం కదా, అక్కడ ఈ 9 అనే నెంబర్ని ఎక్కడైనా రాసుకోవచ్చు. మామూలుగా మనం 9 ఎలా రాస్తాం, ఒక రౌండ్ డీని తిరగవేస్తే ఎలా ఉంటుంది, ఒక రౌండ్ వేసి దాని పక్కనే గీత గీసి పెడతాం. అలా కాకుండా మనం 9 మరొకలా రాస్తాం. ఎలా అంటే చక్కగా క్రింద నుంచి సర్కిల్లోకి గీసి పైకి వచ్చిన తరువాత దాన్ని ఆ లైన్కి యాడ్ చేస్తాం. అంటే ఒక విధంగా 6ని తిరగేసినప్పుడు ఎలాంటి 9 వస్తుందో అలా రాసుకోవాలి. అలా రాసిన తరువాత ఈ 9 అనే నెంబర్ని చక్కగా ఆ పేపర్ మీద రాసి ఆ పేపర్ ఏం చేయాలి అంటే జస్ట్ 4 మడతలు వేయాలి. అంటే దాన్ని నిలువుగా ఒక మడత, అడ్డంగా ఒక మడత వేసుకోవాలి. వేసి మీరు తీసుకుని పూజలో పెట్టండి. పూజలో పెట్టేటప్పుడు ఆ పేపర్ని ఓపెన్ చేసి పెట్టండి. మీరు పూజ చేసేటప్పుడు అక్షింతలు అమ్మవారి మీద వేసి పువ్వులు వాటిని చక్కగా పూజ అయిపోయిన తరువాత ఆ పేపర్ మీద వేసి వాటిని అలా ఉంచేయండి. సాయంత్రం వరకు అలాగే ఉంచండి. అమ్మవారి పాదాల దగ్గర సాయంత్రం ఆ పేపర్ని మడిచేసి మనం చెప్పుకున్నాం కదా 4 మడతలు వేసుకుని దాన్ని మీ పర్స్లో పెట్టుకోండి. ప్రతిరోజు ఈ 9 అనే నెంబర్ని రాసి ఉన్న ఈ పేపర్ని మీ జేబులో క్యారీ చేయాలి. అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ 9 అనే నెంబరు పరిపూర్ణమైన సంఖ్యగా చెప్పుకోవచ్చు. ఈ 9 సంఖ్యను మీరు రాసి పెట్టుకోవడం వల్ల వృషభ రాశి వారికి బాగా కలిసి వస్తుంది. ఇంకా చెప్పాలి అంటే ఈ 9 అనే నెంబర్ని రాసి పెట్టుకోవడం వల్ల అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఇక్కడ 9 సంఖ్యను గీత గీసి ఒక సర్కిల్లో గీయండి అని మేము చెప్పలేదు. పూర్తిగా 6ని తిరగేసినప్పుడు ఎలా ఉంటుందో అలా రాసుకోమని చెప్పాము. ఎందుకంటే విజయం మిమ్మల్ని వరించాలి అంటే ఈ 9 నెంబర్ని రాయాలి. ఇంకా ఇలా రాసి పెట్టిన 9 నెంబర్ని మీ దగ్గర ఉన్నంతసేపు మీకు అన్నీ విజయాలే. మీరు అనుకున్న పనులు అన్నీ జరుగుతాయి. మీకు డబ్బు ప్రవాహం వస్తుంది. మీ పనులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగవు. అంటే మీరు ఇప్పుడు కోట్లు అనుకున్నారు కదా, కోట్లు వచ్చి పడిపోవాలి అలా కాదు. మీరు ఏదైతే ప్రతిఫలంతో ఇంత ప్రతిఫలం కావాలి నాకు అని చెప్పి పనిచేస్తూ ఉంటారో ఆ ప్రతిఫలం అనేది ఖచ్చితంగా మీ సొంతం అవుతుంది. కాబట్టి వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ 9 అనే నెంబర్ని ఈ విధంగా ఒక తెల్లని పేపర్ మీద రాసి మీ జేబులో పెట్టుకొని క్యారీ చేయండి. మీ వ్యాపారాలలో, ఉద్యోగాలలో మీరు అన్నిటిలోనూ విజయం అనేది సాధిస్తారు. కాబట్టి ఈ పరిహారం అనేది ఒక్కసారి చేయండి. ఇది కేవలం వృషభ రాశి వారు మాత్రమే చేయాలి. వారికి మాత్రమే అదృష్ట సంఖ్య అనేది కలిసి వస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అయితే ఈ పరిహారం చేయండి. ఈ వీడియోని చూసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదములు.